మహాశివరాత్రి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన పర్వదినం. ఈ రోజున పరమశివుడు లింగ రూపంలో అవతరించాడని, అలాగే శివపార్వతుల వివాహం కూడా ఈరోజే జరిగిందని పురాణాలు చెబుతాయి. ఒకసారి బ్రహ్మ విష్ణువుల మధ్య ఎవరు గొప్పవారు అనే వివాదం ఏర్పడింది. అప్పుడు పరమశివుడు అగ్నిస్తంభ రూపంలో ప్రత్యక్షమై, ఈ స్తంభానికి ఆది అంతం కనుగొనగలిగిన వారు గొప్పవారు అని అన్నాడు. బ్రహ్మ హంస రూపంలో పైకి వెళ్ళాడు, విష్ణువు వరాహ రూపంలో కిందకి వెళ్ళాడు. కానీ ఇద్దరూ ఆది అంతం కనుగొనలేకపోయారు. తమ తప్పును అంగీకరించగా పరమశివుడు లింగ రూపంలో నిలిచి తన మహిమ చాటాడు. అదే రోజు మహాశివరాత్రి. ఇంకొక కథ ప్రకారం సముద్ర మథన సమయంలో హాలాహలం అనే విషం ఉద్భవించింది. సృష్టి నాశనం కాకుండా పరమశివుడు ఆ విషాన్ని తాగి తన కంఠంలో నిలుచుకున్నాడు. అందుకే నీలకంఠుడు అనే పేరు వచ్చింది. ఈ మహాత్యాగాన్ని గుర్తు చేసుకునే రోజే శివరాత్రి. శివరాత్రి నాడు భక్తులు